శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ తపోవనాయ నమః. ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమః. ఓం శ్రీ వేమన యోగేశ్వరాయ నమో నమః. వెన్న మృదువుగా ఉంటుంది, నెయ్యి కమ్మగా ఉంటుంది. అది మాకు తెలిసిలేవయ్యా, నువ్వు చెప్పేది ఏమిటి పెద్ద, మా అనుభవంలో ఉంది, మేము రోజు ఇంత వెన్న ఇంత నెయ్యి తింటాం. అది కల్తీదో లేకపోతే పవిత్రమైనదో కానీ మొత్తానికి మేము తింటాం మాకు తెలుసు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, ఆధ్యాత్మిక మార్గంలో కొందరి మహాత్ముల యొక్క దృష్టిలో వెన్నకి నెయ్యికి చక్కని ఆధ్యాత్మికమైనటువంటి సాధనాయుక్తమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో మనోబుద్ధులు మృదువుగా మారితే, కఠినత్వాన్ని తొలగించుకుంటే వెన్నలాగా ఉంటాయి. ఈయన మనసు వెన్నండి అని అంటూ ఉంటారు, ఈవిడ మనసు చాలా వెత్తనండి అని అంటూ ఉంటారు. అంటే ఏమిటి? మనోబుద్ధులలో కఠినత్వం లేదు. కొంతమంది ముళ్ళల్లాగా ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. బండల్లాగా ఉంటాయి, అది వేరే విషయం. ఈయన మనసు రాయండి, ఆవిడ మనసు బండండి అనుకుంటారు. చాలా లేదు, అది వేరే విషయం. కానీ మనోబుద్ధులు అనేటటువంటివి మృదువుగా మార్చుకునేటట్లయితే, మెత్తగా తీసుకునేటట్లయితే వెన్నలాగా మారుతుంది. సరే, అటు తర్వాత హృదయంలో అలా మనోబుద్ధులు మెత్తగా వెన్నలాగా మారేటట్లయితే మృదువుగా, హృదయంలో నెయ్యి అనేటటువంటి కమ్మని ఆత్మానుభవం ఏర్పడుతూ వస్తుంది. ఆత్మానందం, ఆత్మానుభవం, ఆ కమ్మలను లభ్యమవుతుంది. దానిని నెయ్యి అని మనం అనుకోవచ్చు. ఆ నెయ్యి తన కమ్మదనాన్ని తన దగ్గరే ఉంచుకోకుండా అన్నంలో కలిపిన, కూరలలో కలిపిన తన కమ్మదనాన్ని ఆ కూరలకి, అన్నానికి వర్తింపజేస్తుంది. ఆ తినేటటువంటి వాడికి చక్కని కమ్మదనాన్ని అందిస్తుంది. అంటే నెయ్యిలో ఉండేటటువంటి ఆ కమ్మదనం తన కోసం కాదు సుమా, ఇతరుల కోసం, వేరే వాటి కోసం అని మనకు తెలియవస్తుంది. ఆ ప్రతి వ్యక్తీకరణలో ఆత్మానుభవాన్ని, ఆత్మానందాన్ని పొందినటువంటి వాళ్ళు, నెయ్యి లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ కమ్మదానాన్ని, ఆనందాన్ని లోపల అనుభవించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు దేనిని తాకినా, దేనిని చూసినా, దేనితో ఉన్నా, ఏ చోట ఉన్నా వాటన్నిటినీ దివ్యంగా ప్రభావితం చేస్తూ వస్తారు. వారి లోపల ఉండేటటువంటి కమ్మనైనటువంటి ఆత్మానందాన్ని ఇతరులకు కూడా పంచుతూ వస్తారు. ఇతరులకు అర్హత ఉన్నా లేకున్నా, యోగ్యత ఉన్నా లేకున్నా, వారి మనోబుద్ధులపై ఏదో కొద్ది ప్రభావాన్ని ఏర్పరుస్తూ వస్తారు. అది సహజంగా ఏర్పడిపోతూ ఉంటాయి. వారితో ఉంటే చాలు, వారు ఉండేటటువంటి ప్రదేశంలో ఉంటే చాలు, వారిని చూస్తే చాలు, వారి మాటలు వింటే చాలు. ఈ విధంగా వారి యొక్క కాంతి పుంజం యొక్క పవిత్రత మనపై కూడా పడి మనల్ని కూడా పవిత్రుల్ని చేస్తూ వస్తుంది. కానీ ఇటువంటి కమ్మని స్థితి, అందరికీ కమ్మదనాన్ని పంచిపెట్టేటటువంటి స్థితి, తానే కమ్మగా మారిపోయేటటువంటి స్థితి రావాలి అని అంటే ఊరికే వస్తుందా? నెయ్యి కావాలంటే. నెయ్యి కావాలంటే ఊరికే వస్తుందా? వెన్న రావాలండి. వెన్నని మరి నెయ్యిగా మార్చాలంటే ఏం చేయాలండి? కాచాలండి, వేడి చేయాలండి. ఆ పొయ్యి మీద గిన్నె పెట్టి ఆ వేడి చేసి ఆ వేడిలో పెట్టాలండి. అంత వెన్నని మృదువుగా ఉండి మెత్తగా తయారైనటువంటి వెన్నని కాచితే తప్ప నెయ్యి రాదు. ఆ మనోబుద్ధులు మృదువుగా మారితే చాలు. మృదువుగా మారడం ఒక స్థాయి, మెత్తగా ఉండడం ఒక స్థాయి. ఆ మెత్తగా మృదువుగా మారినంత ముందు కఠినంగా, కఠోరంగా, రోషంతో, క్రోధంతో, దోషంతో, ద్వేషంతో ఉండేటటువంటి మనోబుద్ధులు అట్లా ఉంటే ఎలాగో అందరికీ బాధలు కలిగిస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు కలిగిస్తూ ఉంటాయి. వాటిని మెత్తగా మృదువుగా మార్చాలి. మృదువుగా మారిస్తే తర్వాత కాచాలి. మార్చాయి కదా అని ఊరుకుంటే దాన్ని కాచాలి, దాన్ని అప్పుడే నెయ్యి అయ్యేది, అప్పుడే కమ్మదనం వచ్చేది. ఆ వెన్న రావాలంటే మజ్జిగ రావాలి. మజ్జిగను చిలకాలి, ఆ కవ్వం పెట్టి బాగా చిలకాలి. ఆ చిలికితే కదా వెన్న వచ్చేది. మజ్జిగలో వెన్న ఉందండి, పైకి రాదేంటి అంటే ఎట్లా వస్తుంది? పైకి వెలికి తీస్తే కదా వచ్చేది. మజ్జిగలో వెన్న అంతా మాత్రాన మరి వెన్నలో నెయ్యి ఉంది కదండి, రాదేంటి అంటే ఎట్లా వస్తుంది? కాచితే కదా వచ్చేది. అందుకే అందరిలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మలో మంచి చక్కని మృదువైనటువంటి మెత్తదనం ఉంది, కమ్మదనం ఉంది. బయటకు రాదేంటి నాలో ఉంటే అంటే ఎట్లా వస్తుంది? చిలికితే కదా, కాచితే కదా వచ్చేది, సాధన చేస్తే కదా వచ్చేది. అందుకని చిలకడము అని అంటే ఆ మనోబుద్ధులలో చక్కని శ్రవణ మననములను ఏర్పరచడం. మరి కాచడము అని అంటే
నిధిధ్యాసనము ధ్యానములను ఏర్పరచడం. ఆ నిధిధ్యాస ధ్యానములలో ఆ లోపల పుట్టేటటువంటి యోగశక్తికి సంబంధించిన ఆ వెలుగుకి సంబంధించిన వేడికి దాని వలన ఇవన్నీ కాగిపోతాయి, మిగతావన్నీ కూడా తొలగిపోతాయి. ఆ బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది. చాలా మంది పాలన కాచండి అంటూ ఉంటారు, ఎందుకంటే బ్యాక్టీరియా పోతుంది అని. 6 గంటలకు ఒకసారి పాలన కాచేటట్లయితే డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు చెప్తారు, మీ పాలు చెడిపోకుండా ఉంటాయండి. తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టినా తీసి మళ్ళీ కాచి మళ్ళీ కావాలంటే పెట్టుకోండి, అలా చేసేటట్లయితే పాలు ఎంతకాలమైనా ఉంటాయండి అని అంటూ ఉంటారు. అందుకని మనం తెలుసుకోవాలనే విషయం ఏంటంటే ఆ హృదయాల్లో ఆ చక్కని ధ్యానము నిధిధ్యాసనం అనేటటువంటి ఆ కాచడం అనేది ఉండాలి. ఆ లోపల ఆత్మకు సంబంధించిన ఆత్మ వెలుగుకు సంబంధించిన వేడిని, లోపల సాధనకు సంబంధించిన తపస్సుకు సంబంధించిన ఆ తపముకు సంబంధించిన వేడి అక్కడ ఉండాలి. తపస్సులో ఉన్నటువంటి వేడి, ఆ దివ్యమైనటువంటి వేడిని అక్కడ కనపడుతూ రావాలి. అందుకనే మనోబుద్ధుల్ని చిలకాలి, తరువాత హృదయంలో ఆ కాచడం అనేటటువంటి జరగాలి. దీనినే ఉదాహరణగా తీసుకొని వేమని అంటూ ఉన్నారు, నెయ్యి వెన్న కాచి నీడనే ఉంచిన పేరి గట్టి పడును పెరుగు రీతి పోరి పోరి మదిని పోనీక పట్టుము పోరి పోరి మదిని పోనీక పట్టుము విశ్వదా విరామ వినురవేమ. నెయ్యి వెన్న కాచి నీడనే ఉంచిన, నీడలో ఉంచాలి. నెయ్యిని కాచి అంటే ఆ వెన్నని కాచి నెయ్యిని తయారు చేసి నీడలో ఉంచాలి. నీడలో ఉంచితే మామూలుగా వెన్న కాచితే అంటే మనోబుద్ధుల్ని చక్కగా చిలికి వెన్నలాగా తయారు చేసి తర్వాత దానిని ధ్యానము నిధిధ్యాసనములతో కాచితే కాస్త అనుభవం రావచ్చు, చక్కని కమ్మదనం ఏర్పడవచ్చు, కానీ మళ్ళీ పోవచ్చు, కానీ మళ్ళీ అది చేజారిపోవచ్చు. మళ్ళీ దాన్ని పొందాలంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ అలా కాకుండా ఏమనేమంటారంటే అది నిలిచిపోయేలా తయారు చేయాలి. నిలిచిపోవాలి, లోపల వచ్చినటువంటి కమ్మదనం ఆనందం నిలిచిపోవాలంటే అది ఘనీభవించాలి. ఆనంద ఘనుడు కదా పరమాత్మ, ఆ ఆనందము ఘనీభవించాలి అని అంటే అలా లోపలిది పేరుకోవాలి. అంటే పాలల్లో తోడు వేస్తే ఎట్లాగైతే పేరుకొని, కాచిన పాలల్లో చల్లార్చిన తర్వాత తోడు వేస్తే ఎట్లాగైతే పేరుకొని పెరుగైపోతుందో, ఆ పెరుగు కమ్మగా ఎలాగైతే అది కూడా చక్కగా ఉంటుందో రుచికరంగా, ఆ గట్టిగా పెరుగు ఏర్పడిపోతుందో, అలాగే ఈ కాచినటువంటి నెయ్యి చాలా కాచినట్లుగా ఉంటుంది, చాలా ద్రవ పదార్థంలా ఉంటుంది. కానీ తర్వాత కాసేపు ఆగిపోయేటట్లయితే పేరుకుపోయి గట్టిగా అయిపోతుంది. అందుకనే హోమం చేసేటప్పుడు పేరుకుపోయి ఉన్నటువంటి నెయ్యిని వేయడం సమర్పించడం కష్టం కనుక కాచి మరీ తీసుకొని వస్తూ ఉంటారు కొందరు. మరి కొందరు అంత ఓపిక లేక కర్పూరాన్ని వెలిగించి దాంట్లో వేసేస్తూ ఉంటారు, ఎంత ద్రవం అయితే అంత చాలే అనుకుంటూ ఉంటారు. కానీ కాచిన నెయ్యినే హోమంలో సమర్పించడం సులభం అవుతూ ఉంటుంది కనుక అలాగా దాని ద్వారా మనం దివ్యమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు, వేరే విషయం అనుకోండి. అందుకనే ఆ పేరు గట్టిపడేటట్లయితే అప్పుడు ఘనీభవించినటువంటి ఆనందం, ఆనంద గనుడైనటువంటి పరమాత్మ యొక్క అనుభవం లోపల మనకు లభ్యమవుతూ ఉంటుంది. అటువంటి కమ్మదనం ఏదైతే ఉంటుందో ఆ నెయ్యి యొక్క కమ్మదనం అది అంతటా కూడా లభ్యమవుతూ వస్తుంది. ఎందుకంటే బయట దేనితో కలిపినా అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకనే ఈ ఆత్మానుభవం అనేటటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఆనందం యొక్క కమ్మదనం ఏదైతే ఉందో అన్నిటిల్లో చూడాలని చెప్తారు వేమన, అంతటా కూడా. కానీ ముందు అది గట్టిపడాలి, లోపల పేరుకోవాలి. అలాంటి స్థితికి రావాలి అని అంటే ఊరికే పెడితే వస్తుందా అండి? పాల దగ్గర నుంచి మొదలవ్వాలి. అసలు ముందు అది పాలను పితికి అక్కడి నుంచి తీసుకొని దానిని మళ్ళీ కాచి అక్కడి నుంచి రకరకాలుగా మార్పులు చేసుకుంటూ వస్తే అప్పుడు నెయ్యి స్థితికి వస్తాం. అందుకని చెప్పేసి ఆ పాలు రావాలంటే ముందు ఆ యొక్క పాలు ఇచ్చేటటువంటి దాన్ని సమీపించాలి కదా, అక్కడి నుంచి దాన్ని తీసుకొని రావాలి కదా. ఇన్ని ప్రయత్నాలు ఉన్నాయి, ఇవన్నీ ఉంటే కదండి చివరిగా నెయ్యి అనేటటువంటిది మనకు లభ్యమయ్యేది. అందుకని చెప్పేసి అక్కడ ఏం చెప్తున్నారనంటే పోరి పోరి అన్నారు, పోరి పోరి మరిని పోనీక పట్టము అన్నారు. అంటే ఎవరో పోరిపోతుంటే పట్టుకోమని కాదు అక్కడ. అంటే పోరి పోరి అని అంటే ఏమిటి అంటే ఇక్కడ ప్రయత్నం చేసి 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 మళ్ళీ మళ్ళీ సాధన చేసి ఒక చిన్న సాధన చేసి ఇంకా అయిపోయింది అనుకోకుండా మళ్ళీ మళ్ళీ చేస్తూ పోతే ఆ పాలను తోడు పెడితే, కాచితే, మళ్ళీ తోడు పెడితే, పెరుగైతే, మజ్జిగ చేస్తే, చిలికితే, అవన్నీ చేస్తే, కాచితే, మళ్ళీ నెయ్యి చేస్తే, ఆ విధంగా మళ్ళీ దాన్ని పేరుకునేలా చేస్తే ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి.
ఇంత ఉంది సాధన అనేటటువంటిది. అప్పుడే అనుభూతి అనేటటువంటిది వచ్చేటట్టుగా అవకాశం ఉంది. అందుకే ఆ స్థితిలోకి వెళ్ళాలంటే మనసులో కూడా ఈ బాగా సాధన చేసి 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 ఆ మదిని ఎక్కడికి పోనీయకుండా పట్టుకొని పెట్టేయాలి. లోపల పేర్చాలంటున్నారే, అది గట్టిపడేలా చేయాలంటున్నారే, ఆ మనసు ముందు కదలకుండా నిలబడాలి. లేకపోతే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈ ఆలోచన ఇస్తే ఆలోచనకు అనుగుణంగా ఎప్పుడు మనసులో కదలికలు, అందుకనే శరీరంలో కదలికలు, అందుకనే నిలకడలేని, నిలకడ బయట లేదు, నిలకడ లోపల లేదు, నిలకడ మాటల్లో లేదు, మనసులో ఆలోచనలలో లేదు, హృదయంలో లేదు. అందుకని ఎప్పుడు ఏవి ఎలా మారిపోతాయో తెలియదు, ఎప్పుడూ మారిపోతూనే ఉంటాయి కొన్ని అయితే. అందుకని ఆ కదలికలకే లోనవుతూ ఉంటాయి. కదలకుండా నిలబడాలంటే ఎంత సులభమా చెప్పండి. అంత ఏకాగ్రత కావాలి, అంత నిశ్చలత కావాలి, ఆ తన్మయత కావాలి. అప్పుడే అవన్నీ ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే మదిని పోనీక పట్టుకు అంటారు. పోతుంటే మళ్ళీ పట్టుకు రావాలి, పోతుంటే మళ్ళీ పట్టుకు రావాలి. అందుకనే పోరి పోరి మదిని పోనీక పట్టుము అన్నారు. ఆ మనసు అనేది పరిగెడుతూ ఉంటుంది, ఆ మనసు అనేది ఆగదు, అట్లా పోతూ ఉంటుంది. కనుక దాన్ని పట్టుకోవాలి. పట్టుకొని తోడు అనేటటువంటి సాధనను పెట్టాలి. అప్పుడే అది పెరుగులాగా గట్టిపడుతుంది. తర్వాత మిగతావన్నీ చేయొచ్చు. అనుకుని ముందు మనసుని నిలబడితే కదా తర్వాత మజ్జిగ, తర్వాత వెన్న, తర్వాత నెయ్యి, ముందు మనసు నిలబడాలి కదా. అందుకని ఆ నిలబెట్టేటటువంటి ప్రయత్నంలోని సాత్వికమైనటువంటి సాధనలు చేసుకుంటూ వచ్చి సాత్వికమైనటువంటి నడతని కలిగించుకొని సాత్విక గుణాన్ని పెంపొందించుకొని ఆ రాజసిక తమ గుణాలను తగ్గించుకొని చివరకు కేవలం సత్వంలోనే ఉండిపోయేటటువంటి సాధనలు చేయగలిగితే, అంటే ఆ శ్రవణ మనన నిధిధ్యాసన ధ్యానాదులను కనుక మనం చక్కగా చేసి బ్రహ్మాకార వృత్తిని కూడా మనం చక్కగా సాధనలాగా చేయగలిగితే అప్పుడు జ్ఞాన లబ్ధి అనేటటువంటిది ఏర్పడుతుంది. అదే పేరు కూడా ఉంటున్నారు, ఆ జ్ఞాన లబ్ధి. ఆ పేరుని నెయ్యి. ఆ జ్ఞాన లబ్ధి ఎప్పుడైతే ఏర్పడిందో తురీయ అచలత, అంటే తురీయంలో ఉండేటటువంటి అచలమైనటువంటి స్థితి, దానిని నెయ్యిగా, ఆ నెయ్యిలో ఉండేటటువంటి కమ్మదనంగా మనకు తెలియజెప్తూ ఉన్నారు. అటువంటి స్థితి మనం పొందగలుగుతాం. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతిసారి నెయ్యి వేసుకున్నప్పుడు ప్రతిసారి కానీ, వెన్న తెచ్చుకున్నప్పుడు ప్రతిసారి కానీ, కాఫీలో పాలు కలుపుకున్నప్పుడు కానీ, టీలో కలుపుకున్నప్పుడు కానీ, పాలతో ఏ వ్యవహారం చేసినా కూడా వెంటనే మనకు ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటటువంటి అర్థాలు గుర్తుకు రావాలి. మామూలుగా పాలకు కూడా సాత్వికతని జోడిస్తూ వస్తారు, సత్వాన్ని జోడిస్తూ వస్తారు. అలాగే ఈ వెన్నకి నెయ్యకుండే ఆధ్యాత్మిక అర్థాలని మనం గుర్తు తెచ్చుకునేటట్లయితే దానిలో నుంచే మనకు ఆంతర్యంలో ఎంతో మార్పు వస్తుంది. వెన్నను చూసిన ప్రతిసారి, నెయ్యిని చూసిన ప్రతిసారి ఇదిగో ఇలాంటి సాధన నేను చెయ్యాలి అని కనుక మనం గుర్తుపెట్టుకునేటట్లయితే మనకు పూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. అమితమైనటువంటి అనంతమైనటువంటి ఆనందం సొంతమవుతుంది. లేదనుకోండి, ఈ విషయ ప్రపంచంలో పరిగెడుతూ ఉంటాం, కొద్దిపాటి సుఖాలు వస్తూ ఉంటాయి, దానితో పాటు దుఃఖాలు, బంధనాలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మళ్ళీ వెద చెందుతాం, దిగులు చెందుతాం, నిరుత్సాహపడతాం, అసంతృప్తిని పొందుతాం, కురిగిపోతాం, ఇటువంటివన్నీ ఏర్పడుతూ వస్తాయి. ఇవన్నీ సహజమే. ఎందుకనంటే ఈ ప్రపంచంలో విశేష సుఖాల వెనకాల పరిగెత్తేటటువంటి వాళ్ళందరికీ ఇవన్నీ సహజమే. కానీ అటువంటి మార్గం కాకుండా, అటువంటి ప్రదేశంలో ఉన్నా కూడా, లోకంలో ఉంటూ ఉన్నప్పటికీ కూడాను, లోకులతో సంబంధ వ్యవహారాలలో పాల్గొంటూ ఉన్నప్పటికీ కూడాను, అవన్నీ కూడా ప్రభావితం చేయకుండా మన మనసుని చక్కగా ఉంచుకోవాలి అని అంటే ముందుగా మనకు కావాల్సింది ఈ సాత్వికమైనటువంటి నైజాన్ని మనం ఏర్పరచుకోవాలి. అక్కడి నుంచి మనం మొదలు పెట్టేటట్లయితే దాని నుంచి ముందుకు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్ళేటట్లయితే ఈ కమ్మదనం వస్తుంది. ఆ కమ్మదనం అనేటువంటి అనుభవం వచ్చిన తర్వాత అది పోదు. ఎందుకంటే అది లోపలే ఆత్మకు సంబంధించినటువంటిది, అది నిరాధారంగా ఉండేటటువంటిది, అది స్వయంగా ఉండేటటువంటిది, అది ఎప్పుడూ ఉండేటటువంటిది. కనుక అటువంటి స్థితిని పొందాలని చెబుతూ, నే ఈ వెన్న కాచి నీడనే ఉంచిన పేరి గట్టి పడును పెరుగు రీతి పోరి పోరి మదిని పోనీక పట్టుము విశ్వదాభిరామ వినురవేమ. మనం కూడా ఎన్నో పట్టుకుంటుంటాం, అన్ని పక్కన పెట్టి మన మనసును మనం పట్టుకొని ఆ ఆత్మానందం అనే కమలాన్ని పొందుదామండి. హరి ఓం.